నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాగ్గేయకార అవార్డ్, సంగీత రత్న అవార్డ్, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డ్, ఇన్ని అవార్డులు పొందిన ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత ఆదిత్య రామ్ గారు. నమస్కారం సార్. హాయ్ గాయత్రి, హౌ ఆర్ యు మా? సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు? యా, ఐమ్ వెరీ ఫైన్ బై ది గ్రేట్ ఆఫ్ ఆల్మైటీ. ఏంటి విశేషం? నవేడేస్ ఎక్కడ చూసినా నీ తాలూకా యాంకరింగే కనిపిస్తుంది. ఏంటి ఇరగదీస్తున్నావు? థ్యాంక్ యూ సార్. సార్, మీ పాటలతో టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అన్ని కవర్ చేశారు. సో అలానే డివోషనల్లో మీరేమైనా సాంగ్స్ పాడారా? అలా పాడినవి ఏమైనా హిట్ అయ్యాయా సార్? అన్ని వుడ్లు కరెక్ట్ కవర్ చేశాను అనుకో, అది వేరే సంగతి. నువ్వు అడుగుతుంది ఇప్పుడు యు ఆస్క్ మీ టు సింగ్ డివోషనల్ సాంగ్స్, am I right? ఓకే, ఎస్. అందులో నాకు ఫేవరెట్ అయినటువంటి లార్డ్ కృష్ణ. ఓకే, అది నా ఆల్బమ్ కూడా అద్భుతమైంది. గోవర్ధనోద్ధార హే నందలాల, మానస చోరా నందలాల, దేవకీ నందన నందలాల, దయా కరో హే నందలాల, నందలాల భజ నందలాల, నటవర కృష్ణ నందలాల, ధిం ధిం తాకడదక దిగడ తాకడదక దడగడ ధిం ట్రక్ ట్రక్ ద జింక టాంటా జింక డ, నందలాల భజ నందలాల, నటవర కృష్ణ నందలాల, హే నందలాల యదు నందలాల, మాఖన్ చోరా నందలాల, రాధే గోవింద భజో రాధే గోపాల్ భజో రాధే గోవింద భజో రాధే రాధే, రాధే గోవింద భజో రాధే గోపాల్ భజో రాధే గోవింద భజో రాధే రాధే, భజో రాధే భజో రాధే భజో రాధే రాధే రాధే, కోలాటం. రాధే గోవింద భజో రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే రాధే, రాధే గోవింద భజో రాధే రాధే, జయ రాధే గోవింద భజో రాధే రాధే. ఇదొక సాంగు. అదే మళ్ళీ కృష్ణుడిది, టీటీడీ వాళ్ళది ఏమిట, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, సమస్త వేదసారం ఇతిహాస పురాణ వాంగ్మయం, ఉపనిషద్ సారం శ్రీమద్ భగవద్గీత అధ్యయనం, భగవద్గీత పారాయణం, మన జన్మ తరించుటకిది మార్గం, భావి భారత పౌరుల్లార సత్యం మనకిది ప్రమాణం, భగవద్గీత ప్రమాణం, గీతా జయంతి ఉత్సవం, గీతా జయంతి ఉత్సవం, గీతా జయంతి ఉత్సవం, శ్రీమద్ గీతా జయంతి ఉత్సవం, హరే కృష్ణ. ఇది టీటీడీ సాంగ్. ఇది సూపర్ సార్. అసలు మీరు ఒడిశా అయ్యుండి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కవర్ చేస్తున్నారు. అలానే రీసెంట్గా ముంబైలో నీతా అంబానీ గారిని కలిశాను అని అన్నారు. నిజమేనా? ఏమన్నారు అసలు నీతా అంబానీ గారు? ମୁଁ ଓଡ଼ିଆ ଜାଣିଛି, எனக்கு తమిళ్ తెలియం, తెలుగు వచ్చు, ఐ నో ఇంగ్లీష్, అండ్ వాట్ యూస్ వన్ మోర్ లాంగ్వేజ్ ఇస్ దట్ ఒడిశా. ఎస్. సో ఇవన్నీ 5 లాంగ్వేజెస్లో పాడాను. అందులో మన అదంటే కృష్ణుడిది, మన జగన్నాథ స్వామిది కదా, జోగా కాళీ రే మహాబాహు జయ మహాబాహు జయ. దాని మ్యూజిక్ ఎలా ఉంటుంది తెలిసిన? సంబల్పురి రిథం. জগন্নাথ জয়, জগা কালিয়া জয়, জগতর নাথ দীনবন্ধু জয়, চোকা আখি জয় মহাবাহু জয়, চোকা আখি জয় মহাবাহু জয়, জয় দেব হরে গীত গোবিন্দ জয়, জগন্নাথ জয় মহাবাহু জয়, మహాబాహు జయ. నేను జగన్నాథ స్వామి రథయాత్ర నాడు నా పుట్టినరోజు
కార్ ఫెస్టివల్ అంటారు, జగన్నాథ్ రథయాత్ర ఓకే 11th అయిపోయింది. సో కృష్ణుడు మీద అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది వేరే సంగతి. ఓకే, లాస్ట్ ఇంకొక పాట పాడతా, ఏంటంటే డివోషనల్ ఎక్కువ. ఇందాక మీరు స్కిప్ చేసేసారు నేను అడిగిన క్వశ్చన్. ఓ నీతా అంబానీ గారు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు అని అన్నారు. వాహ్ వాహ్, క్యా బాత్ హై, క్యా ఇంకా సో బిఫోర్ గోయింగ్ టు సే అబౌట్ మిసెస్ నీతా అంబానీ జీ, ఐ వుడ్ లైక్ టు సే మై హంబుల్ ప్రణామ్స్. చెప్పిన తర్వాత I would like to, before going to say something about Mrs. Neeta Ambani ji, I would like to say my humble pranams. Namaskar, Neeta Madam ji, namaskar. ముందు ఆవిడకి చెప్పాలి. అయితే ఏంటంటే ఒక పాపులర్ ఆస్ట్రాలజర్ ఉన్నారన్నమాట, ఆయన ముళ్ళపూడి వారు అంటారు. సో వెల్ పాపులర్ అతను చూసిన తర్వాత ఏమొచ్చిందంటే, చాలా మనం సినిమాలు చేయడం, అవార్డులు రావడం అంతా చూసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఎవరు గుర్తించలేదు. హైదరాబాద్లో నేను ఉంటూ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను, సినిమాలో ఇండస్ట్రీలో ఉండి కూడా నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు, గుర్తించలేదు. అంటే అది ఎవరిని తప్పు పట్టడం లేదు. అయిన తర్వాత ఆయన పరిచయం అయిన తర్వాత చూశారు, లాభం లేదు, ఈ టాలెంట్ని ఇక్కడే హైదరాబాద్లో ఇక్కడే భూస్థాపితం అవ్వకుండా ప్రపంచ ప్రఖ్యాతి చేసేటట్లుగా నేను ఐ విల్ ఎంకరేజ్ యూ అన్నారు. వన్ ఫైన్ డే ఐ గాట్ ఏ, చెప్పాం కదా ఆల్రెడీ ఇదివరకు చెప్పినట్టుకున్నాను, ఐ గాట్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ ముళ్ళపూడి గారు. డైరెక్ట్గా ఏంటంటే, హలో, ఫస్ట్ టైం తెలిసిన హలో, అదేంటి పద్మవిభూషణ్ ఆదిత్యరామ్, హౌ ఆర్ యూ అంటారు. అబ్బా ఒళ్ళు పులకరిస్తుందా, అది వస్తుందో లేదో అది వేరే సంగతి, కానీ వచ్చినంత ఫీల్ అయిపోతాం. ఇంట్రడ్యూస్ చేశారు, అవార్డు ఇస్తున్నట్టు. అయితే ఎందుకంటే చాలు, ఆ మాట వింటే చాలు, వస్తుంది అన్నది ఆశతో ఉంటా. అది నాకు దాని మీద పెద్దగా ధ్యాస లేదు, అంత ఈజీ కాదు. బట్ చాలు ఆ మాట అని, కానీ ఎవరు కూడా అనలేదు కదా. అయిన తర్వాత ఆన్లైన్లో లైన్లో మేడం నీతా అంబానీ మేడం ఉన్నారు. సడన్గా చెప్పిగానే కొంచెం మనకి ఊహకి అందరు కదా, ఎవరో చిన్న హీరో లైన్లో ఉన్నారంటే మనం ఉబ్బి తబ్బి అయిపోతాం. మరి నీతా అంబానీ మేడం అంటే ఎక్కడ, లక్ష్మీపుత్రి, నా దృష్టిలో ఆమె లక్ష్మీపుత్రి, వెరీ గుడ్ డ్యాన్సర్, అద్భుతమైన డ్యాన్సర్, ప్లస్ ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉంది, చాలామందికి ఎంతమందికో అన్ని విధాల సహాయం చేశారు. సరే మాట్లాడే అంతా అయిన తర్వాత, ఇంతకీ ఆవిడ మేము ఎలా కలిసేమంటాం, వెస్ట్ ఆంధ్రలో మన ఆశ్రమం ఉంది అక్కడ, బాబా గారిది. ఎవరంటే మన ఆనంద మార్గ ఆశ్రమం అక్కడ ఉంది, దాని ప్రభాత్ రంజన్ సర్కార్ గారని. ఈ గురువుగారి తాలూకా డిసైపుల్స్ వీళ్ళంతా ప్రతి నెల సెకండ్ సాటర్డే వస్తుంటారు. వాళ్ళంతా వచ్చి అంత పెద్ద లక్ష్మీపుత్రుడైనా, ఎంత పెద్ద విద్వాంసులని, కోటీశ్వర్ల బిలియనీర్లని, అక్కడ వాళ్ళు స్వయంగా వచ్చి అందరితో మాట్లాడతారు. గర్వం ఉండదు, నేను ఇంత హై లెవెల్లో ఉన్నానని వాళ్ళు అసలు బిల్డప్ షోపుటప్ చేయరు. వచ్చి స్వయంగా స్వహస్తాలతో వాళ్ళ చేతులు స్వహస్తాలతో అందరికీ అసలు వాళ్ళ స్టేటస్ని మర్చిపోయి గురువు మార్గంలో వాళ్ళు అడుగుతున్నారు. దే ఆర్ ద డిసేబుల్స్ ఆఫ్ ఆనందమూర్తి గారు వచ్చి అందరికీ అక్కడికి వచ్చి భోజనం తమ స్వహస్తాలతో అందరికి భోజనం వడ్డిస్తారు. సో అక్కడ నేను చాలాసార్లు కలిసాను, మాట్లాడడం జరిగింది. సో ఆ పరిచయం కూడా కల్పించారు కూడా ముళ్ళపూడి వారి. ఆ తర్వాత తెలిసింది కదా, నువ్వు లాస్ట్ టైం కూడా చెప్పిన తర్వాత ఆవిడ పాట వింటారు. చాలాసార్లు నేను సార్ మన ముళ్ళపూడి గారు ఏమొచ్చి నాకు వీడియో ద్వారా చూపించారు, ఎలా ఫ్లైట్లో వెళ్ళడం, ఎక్కడికెక్కడ వెళ్ళారు, ఎలా వెళ్ళారు, వాళ్ళ బౌన్సర్స్ కానీ, నీతా అంబానీ మేడం గారి బౌన్సర్స్, గన్మ్యాన్స్ ఉంటారు కదా, ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటుంది, ఫుల్ ప్రొటెక్షను. అసలు అంత దూరం నుంచి అసలు చూడడానికంటే పక్కనే గన్మ్యాన్స్ ఉంటారు, చాలా కష్టం, ఇట్స్ టూ డిఫికల్ట్. సో ఆవిడేమొచ్చిను ఆఫర్ కూడా ఇవ్వడం నీకు తెలిసిన విషయమే. పిక్చర్లో ఆఫర్ ఇచ్చారు, అవార్డు కూడా ఇస్తామని ఆఫర్ చేశారు, అది అఫీషియల్ తర్వాత చెప్తాం. సో ఇది నా మహద్భాగ్యం. ఎందుకంటే నేను చెప్పాలంటే ఒక కామన్ పర్సన్ని, పెద్ద వాళ్ళకి ఆమె అందరు ఎవరు టాప్ మోస్ట్ హీరోస్ కానీ, టాప్ మోస్ట్ అవార్డు గ్రహీతలు కానీ, పొలిటీషియన్ కానీ ఆవిడ దృష్టిలో నేను ఎవరిని చెప్పు, నీకు అర్థమైందా అంటే ఒక పూతికి పుల్లతో లెక్క, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఎన్ని జన్మల రుణానుబంధం ఏమిటో మరి తెలియదు, కానీ నా మహద్భాగ్యం ఎట్నుంచి వచ్చింది అంటే కేర్ ఆఫ్ ముళ్ళపూడి గారు. ఆయన ఏం చెప్తారండి, నాది కాదయ్యా ప్రభాత్ రంజన్ గారి గొప్పతనం, ఆ గురువు తాలూకా బ్లెస్సింగ్స్ అంటే నేను ఆయన చూడలేదు కదా సార్, ఆయన మీ ద్వారా నాకు వచ్చింది, నేను మీ గురించి చెప్తాను అని చెప్పి ఆవిడ నా పాట విని మెచ్చుకోవడం. ఆవిడ ఒక మాట అన్నారు,
అంటారు ఇప్పుడు చూసావా ఆదిత్య ఆవిడ ఇప్పుడు 3 కంట్రీస్ పెర్ డేస్లో ఒక రోజులో 3 కంట్రీలు తిరిగారు. వాళ్ళ స్వయం వాళ్ళ ఇది ఉంది కదా, సొంత ప్లేన్స్ ఉన్నాయి కదా. అంటే అబ్బా 3 ఒక్క రోజులో 3 మనం ఇక్కడి నుంచి ఛానల్కి వచ్చి అక్కడికి వేసరికి ఇంటికి వెళ్ళి నైట్ అయిపోతుంది. అలాంటి ఫ్లైట్లో వెళ్ళి 3 కంట్రీస్ వాళ్ళు చాలా బిజీ పీపుల్ కదా. అంటే ఎస్ అప్పుడు ఆవిడేమన్నారు తెలిసిన, ఆవిడన్నారు వన్ ఫైన్ డే యూ విల్ ఆల్సో బీ బిజీ. నేను ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడి ఇఫ్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్సో యూ వోంట్ లిఫ్ట్ మై ఫోన్ అంటే అంత బిజీ అయిపోతావు, నేను సపోర్ట్ చేస్తానండి. అబ్బా ఎంత ఆనందం అంటే అసలు ఎవడు అలా చెప్పలేదు. నీతా అంబానీ మేడం ఒక కామన్ పర్సన్కి అలా చెప్పడం అనేది ఆశ్చర్యం కదా. నాకు తెలిసిన సర్కిల్ ఎవడు ఇంతే మాట కనీసం చెయ్యకపోయినా ఆ మాటే అనలేదు. వాళ్ళు చేస్తున్నారు. చేసి నాకు ఆల్రెడీ నా ట్రస్ట్కి 1 crore రూపీస్ కూడా శాంక్షన్ చేశారు. ఇది మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. 1 crore అంటే అంత ఈజీయా? ఎవడైనా ఒక 1000 రూపాయలు ఏమన్నా అవును ఇవ్వరు. అంటే అయ్యో ఇప్పుడేనా, నాకు ముందు 1 గంట ముందు అడిగి ఉంటే బాగుంది ఇచ్చే ఉంది అంటారు. సో ఆ పక్కన పెట్టు. అయిన తర్వాత ఆవిడ ఏమొచ్చాను చాలా బిజీ అనమాట. ఎంత బిజీ అయితే అంత బిజీ అవుతారు డెఫినెట్గా. నేను చెప్పాను ఐ నీడ్ యువర్ కైండ్ బ్లెస్సింగ్స్ అంటే మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, సపోర్ట్ చేస్తామంటే దానికి ఈయన ఎంత చెప్తే అంత, ముళ్ళపూడి గారు ఎంత చెప్తే అంత డెఫినెట్గా నాకు ఆ మహద్భాగ్యం కలిగింది. మేము ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఇప్పుడు దాంతో ఒక 1 week అయింది వచ్చాను. అగైన్ ఒక 2-3 days దట్ ఆఫ్టర్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ బి బ్యాక్ టు ముంబై అగైన్. ఐఎమ్ గోయింగ్ టు స్టే దేర్ ఇట్ సెల్ఫ్. ఆ ఆశ్రమంలో ఉంటాను. ఆవిడని మళ్ళీ కలుస్తాను. అది కామన్ రెగ్యులర్గా వస్తుండే. ఆవిడ అసలు దొరకడం కష్టం. ఎప్పుడు చూసినా ఫ్లైట్లో ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో కంట్రీలో ఉంటారు. ప్రైమ్ మినిస్టర్లతోటి లేకపోతే ప్రెసిడెంట్లతోటి, ఒకరోజు ట్రంప్ అంటారు, ఇంకో చూస్తే అది ఫలానా అంటే తిరుగుతుంటారు వాళ్ళు. అది మామూలు. మనకు అది ఎన్ని జన్మలైతే ఊహకి కళలో కూడా ఊహించుకోలేదు. ఫైనల్ గా మీకు ఒక మంచి లక్ అయితే తగిలింది. అద్భుతం. సో ఫైనల్ గా ఒక మంచి డివోషనల్ సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్. నాకు ఇష్టమైన సాంగ్స్ అంటే అన్నీ ఇష్టమే, కానీ చెప్తాను అన్నీ ఇష్టం అంటే पायो जी मने राम रतन धन पायो जी मने राम रतन धन पायो धिम दाक धिम दाक गिड़द दाक गिंज धिम दाक गिड़द दाक गिंज कुटा दिधम तांग दिद तांग दिद तांग दम पायो जी मने राम रतन धन पायो जी मने राम रतन धन पायो वस्त अमोलक दी मेरे सतगुरु वस्त अमोलक दी मेरे सतगुरु कृपा कर अपनायो पायो जी मने राम रतन धन पायो जी मने राम रतन धन पायो मीरा के प्रभु मीरा 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 के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरधर नागर हर्ष हर्ष जस गायो पायो जी मने राम रतन धन पायो जी मने राम रतन धन राम रतन धन राम रतन धन पायो राम रतन धन पायो. సూపర్ సార్. అసలు స్టార్టింగ్లో అయితే నాకు ఛాన్స్ కావాలి అని వచ్చి మీరే ఇప్పుడు ఒకరికి ఛాన్స్ ఇచ్చేలాగా అనిపిస్తున్నారు. ఇస్తారు కూడా ఖచ్చితంగా. తప్పకుండా ఇస్తాం. అది కూడా అంటే ఇలా చెప్తే అందరు గర్వం అనుకుంటారు. గర్వం కాదు, నేను ఇంత బాధపడ్డాను కాబట్టి మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడకుండా. అంటే టాలెంట్ ఉండి, టాలెంట్ లేదా అంటే టాలెంట్ ఉంది. అందుకే కదా ముళ్ళపూడి వారు చూశారు ఒక కన్నేసారు నా మీద.
అని అబ్జర్వ్ చేస్తున్నారు, చూసి అన్నీ విని మొదట్లో ఏమీ అనలేదు. నన్ను టెస్టింగ్ అనుకోలే, నేను టెస్టింగ్ ఈ పాట పాడంటే మనం ఊపు గోవర్ధ ఇదే పాటలు అదేంటి మన రాఘవేంద్ర పూజ్యాయ రాఘవేంద్ర, అబ్బా ఏం పాడు ఆదిత్య, ఇంకోటి కృష్ణుని పాడు, ఇది టెస్టింగ్ అనుకోలేదు నేను, నన్ను పాడమంటున్నారు అబ్బా పొగుడుతున్నారు అన్న. తర్వాత తెలిసింది అమ్మా అంటే ఇన్ని రకాల నన్ను యాంగిల్లో టెస్ట్ చేస్తారు, లాభం లేదని చెప్పి నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడు కాదే ఆదిత్య, డెఫినెట్గా నీకు ముంబై తీసుకెళ్తున్నారు అని నమ్మలే. తర్వాత ఊహ కందనది బాలీవుడ్లో నన్ను అక్కడ తీసుకెళ్ళి కూర్చోపెట్టారు, మిగతాది నేను సాధించి తీరాలి. ఓకే గాయత్రి, వెరీ గుడ్, యాంకరింగ్ బాగా చేసావు, క్వశ్చన్స్ బాగా అడిగావు, నా నుంచి రప్పించుకున్నావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఛానల్ యాజమాన్యానికి, టీమ్ మెంబర్స్కి, టెక్నీషియన్స్కి, కెమెరామెన్స్కి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే మీడియా లేనిదే వాళ్ళకి గుర్తింపు లేదు. అవును కదా, మీడియా లేకపోతే మన ఇంట్లోనే ఉంటాం, తెలియదు కదా. సో మీడియా ఇస్ ద పవర్ఫుల్ మీడియా. సో ఆ అవకాశాన్ని మీ ద్వారా నాకు కలిగింది. ఇప్పుడు మన నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు అంటే వాళ్ళు ఎవ్రీ సాటర్డే సండే అక్కడ ముంబైలో అక్కడ కలుస్తాం ఆశ్రమంలో, అది మామూలు విషయమే. అండ్ ఇక్కడేమొచ్చి సైదాబాద్ కాలనీలో ఇక్కడ మన ఆశ్రమం ఉంది, అక్కడేమొచ్చి సుశీల్ గోయంకా, సీమా గోయంకా వాళ్ళ మిస్సెస్ వీళ్ళంతా ఇక్కడికి వస్తుంటారు. సో ఇది నా ఒక్కడికే కాదు, ఎనీవన్ కెన్ కమ్, ఎనీబడి, ఎప్పుడైనా ఎవరైనా ఎంతమంది రావచ్చు, అది అందరికీ, నా ఒక్కడికని కాదు, అవకాశం అందరికీ ఉంది. అయితే ఏంటి ఈ ఛానల్ ముఖ్యంగా ఏంటంటే నాకు పబ్లిక్లో గుర్తింపు తేవడం వల్ల మీ ఛానల్ ద్వారా, అది కూడా నువ్వే నన్ను ఇంటర్వ్యూ చేసావు, సో నీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి కదా. సో అందరికీ మొత్తం ఈ ఛానల్ తాలూకా సపోర్ట్ వల్లనే ఇప్పుడు నాకు ఈ పేరు వచ్చింది. ఛానల్ తెలియపోతే, ఛానల్లో ఇంటర్వ్యూ చేయకపోతే ఎలా తెలుస్తుంది? సో ఛానల్ వాళ్ళు కూడా యాజమాన్యానికి అందరికీ సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యోస్మి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.